బోయిన్పల్లి స్కూల్ డ్రగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈగల్ టీం సోదాల్లో ఆల్ఫ్రాజోలం తయారీ యూనిట్ బయటపడింది. మేధా స్కూల్ యజమాని జయప్రకాష్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూల్ వెనుక భాగంలో గుట్టుగా తయారీ యూనిట్ ను నడుపుతున్నారు. తయారు చేసిన ఆల్ఫ్రాజోలం ను మహబూబ్ నగర్ జిల్లాకు సరఫరా చేస్తున్నారు. 3.5 కిలోల ఆల్ఫ్రాజోలం ను 4.3 కిలోల సగం తయారీ డ్రగ్ ను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. 21 లక్షలతో నగదుతో పాటు ముడి సరుకు తయారీ పరికరాలు సీజ్ చేశారు. ఏడాది క్రితం జయప్రకాష్ గౌడ్ కు గురువారెడ్డి పరిచయం అయ్యాడు. గురువారెడ్డి ఇచ్చిన ఫార్ములా ఆధారంగా ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నారు జయప్రకాష్ గౌడ్. గురువారెడ్డి సూచనలతో యూనిట్ ఏర్పాటు చేశాడు. డ్రగ్ రాకెట్ లో మిగిలిన నిందితుల వ్యవహారంపై ఈగల్ టీం దర్యాప్తు చేస్తోంది. పైన పైన బోయిన్పల్లి స్కూల్ డ్రగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈగల్ టీం సోదాల్లో ఆల్ఫ్రాజోలం తయారీ యూనిట్ బయటపడింది. మేధా స్కూల్ యజమాని జయప్రకాష్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూల్ వెనుక భాగంలో గుట్టుగా తయారీ యూనిట్ ను నడుపుతున్నారు. తయారు చేసిన ఆల్ఫ్రాజోలం ను మహబూబ్ నగర్ జిల్లాకు సరఫరా చేస్తున్నారు. 3.5 కిలోల ఆల్ఫ్రాజోలం, 4.3 కిలోల సగం తయారీ డ్రగ్ ను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. 21 లక్షల నగదుతో పాటు ముడి సరుకు తయారీ పరికరాలు సీజ్ చేశారు. ఏడాది క్రితం జయప్రకాష్ గౌడ్ కు గురువారెడ్డి పరిచయం అయ్యాడు. గురువారెడ్డి ఇచ్చిన ఫార్ములా ఆధారంగా ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నాడు జయప్రకాష్ గౌడ్. గురువారెడ్డి సూచనలతో యూనిట్ ఏర్పాటు చేశాడు. డ్రగ్ రాకెట్ లో మిగిలిన నిందితుల వ్యవహారంపై ఈగల్ టీం దర్యాప్తు చేస్తోంది. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సిఎస్ వైద్యనాథన్, సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ కె వోహరా, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఢిల్లీలో ఈ నెల 23 నుండి 25 వరకు జరిగే కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో బలమైన వాదనలు వినిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గద్వాల గర్జన సభలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదన్నారు. 6 నుండి 9 నెలల్లో గద్వాలకు ఎన్నికలు రాబోతున్నాయని కేటీఆర్ చెప్పారు. దమ్ముంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో చూసుకుందాం, ఎవరి సత్తా ఏంటో తేలుతుందన్నారు. మీ ఉప ఎన్నిక ఒక 6-9 నెలల్లో వస్తుందేమో కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంకా ముందే వస్తాయి. ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి. నేను ప్రార్థిస్తా ఉన్నా, ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా మీ గద్వాల బిడ్డనే అవుతాడు. మీరు ఆ నిర్ణయం కేసీఆర్ గారికి వదిలిపెట్టండి. కేసీఆర్ గారు అన్ని ఆలోచించి, ఇంకా దానికి టైం ఉంది, ఉప ఎన్నిక టైం ఉంది, అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది
ఏ మండల నాయకులు ఆ మండలంలో డంకా మోగించండి, తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయండి. మున్సిపాలిటీలో కూడా మొత్తంగా ఉన్న అన్ని వార్డుల్లో కూడా మరి 37 వార్డులకు గాను కనీసం 30 వార్డులు గెలిచి మరి గద్వాల మున్సిపాలిటీ మీద కూడా మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరేసే విధంగా అందరినీ కలుపుకొని ముందుకు నడవండి. మన పంచాయతీల తర్వాత ఎవరు క్యాండిడేట్, ఎవరు ఏమిటిది, ఎవరికి బీఫామ్ ఇప్పుడే కాదు, కొంత టైం ఉన్నది. ఏ వర్గమైన పిల్లల దగ్గరికి పోతే చదువుకున్న పిల్లల దగ్గరికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి మొదటి సంవత్సరం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్తే నమ్మినామన్నా, నమ్మి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసినాం, ఓట్లేసినాం. ఇట్లా ఉద్యోగాలు అమ్ముకుంటారని మాకు తెలియదన్నా. ఒక్కో ఉద్యోగం గ్రూప్ 1 ఉద్యోగాన్ని 3 కోట్ల నుంచి 5 కోట్లకు అమ్ముకున్నారు, డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలను. మరి ఇంత దుర్మార్గం వస్తుందని మేము అనుకోలేదన్నా అని పిల్లలు బాధపడతా ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులపై రాహుల్ గాంధీ స్పందించాలంటున్నారని, కేటీఆర్ కు రాహుల్ పై మాట్లాడే అర్హత ఉందా అంటూ నిలదీశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ తప్పించుకోవడానికి మోడీ కాళ్లకు మడుగులు తొక్కుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్నారని ఆరోపించారు. దేశం బాగుండాలనే ప్రధానమంత్రి పదవిని 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు త్యాగం చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి గాంధీ కుటుంబం మీద నువ్వు ఏ అర్హతతో మాట్లాడుతా ఉన్నావు? నీ స్థాయి మరిచి సమయం కోల్పోయి పిచ్చోన్లాగా మాట్లాడుతా ఉన్నాడు. కారణం ఏంటంటే సిబిఐ విచారణ నుంచి, కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ విచారణ నుంచి తప్పుకోవాలి, దాని నుంచి తాను రక్షించుకోవాలనేటువంటి ఒక నెపంతో ఇలా మోడీ కాళ్ళు మొక్కి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఇవాళ ఎన్డీఏ ఒకవైపు, ఇండియా బ్లాక్ ఒకవైపు ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తే నికార్సైన తెలంగాణ వాది, జడ్జి అని కూడా చూడకుండా తెలంగాణ కోసం పాటుపడినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పెడితే మోడీ కాళ్ళకి మొడుగులొత్తుతూ నువ్వు ఆ ఎన్నికలకి దూరం ఉన్నావంటే నీ బీజేపీతో నీ లోపాయికారికి ఒప్పందం ఎంత మేరతో అర్థమవుతా ఉంది. మోడీని ప్రేమించే వాళ్ళు కనీసం రాహుల్ గాంధీ వ్యతిరేకించట్లేదు, ఎందుకంటే ఈ ఇష్యూ అటువంటిది కాబట్టి. కానీ మోడీ యొక్క మెప్పుదనం పొందేందుకు, మోడీతో కాళ్ళ బేరం కుదుర్చుకున్న నీవు ఇలా రాహుల్ గాంధీ గారిని విమర్శించి మోడీ దృష్టిలో పడేందుకు నీ తపన ప్రజలకు అర్థమవుతా ఉంది. మోడీ మోక్షం కొరకు రాహుల్ గాంధీనే విమర్శించే స్థాయికి ఎదిగినాని తనకు తాను అనుకుంటా ఉన్నాడు. నీ స్థాయి అంతది కాదు, స్థాయి మరచి మాట్లాడుతా ఉన్నావు. నువ్వు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయకుండా ముఖం చాటే వచ్చావంటేనే నీ మోడీతో కాళ్ళ బేరం కుదిరిందని మాకు అర్థమవుతుంది. అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జాబ్ మేళాలో హరీష్ రావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు ఒక్కరిని కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ గా మారిందని విమర్శించారు. తాము ఇలాంటి జాబ్ మేళాలు మరిన్ని నిర్వహిస్తామని, చిన్న ఉద్యోగమైనా ముందు జాయిన్ కావాలని నిరుద్యోగులకు సూచించారు. ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థులే చెప్తున్నారు, నిరుద్యోగ యువకులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షల రూపాయలు లంచాలు అడిగారు, పరీక్ష ఏ రకంగా నిర్వహించారు, ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు, హైకోర్టే మొట్టికాయలేసి ప్రభుత్వాన్ని చెప్పింది. ఇంత నిర్లక్ష్యంగా గ్రూప్ 1 నిర్వహిస్తారా అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు, సోయి రాలేదు. ఇంకా దాని మీద అప్పీల్కి పోతామంటున్నారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు? ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలాని మంత్రులు, పలాని అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద ఈ రోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జి తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి. కానీ దానికి ముందుకు పోకుండా తప్పులను సరిదిద్దకుండా ఇంకా అప్పీల్కి పోతాం, ఇంకా దాచుకునే ప్రయత్నానికి ఇలా రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నారు. ఆ రోజు చెప్పిందేమో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా, మరి ఎక్కడ పోయినాయి 2 లక్షలు? ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది అన్ని పేపర్లలో, ఏ పేపర్ చూసినా మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు. రాహుల్ గాంధీని, ఆయన రేవంత్ రెడ్డిని నమ్మటట్లేదని ఢిల్లీకి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఆయనతో చెప్పించే ప్రయత్నం చేశారు. ఇది నా మాట, ఇది గాంధీ మాట అన్నాడు. మరి గాంధీ మాట ఏడవైందో, రేవంత్ రెడ్డి మాట ఏడవైంది. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 10,000 కూడా ఇవ్వలే. ఇప్పుడు 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. ప్రిలిమినరీ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు, ఫైనల్ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు, ఫిజికల్ టెస్ట్ చేసింది కేసీఆర్ గారు, ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు,
కాగితాలు పంచింది రేవంత్ రెడ్డి, ఇది నేను ఇచ్చిన అంటాడు. అంతకు మించి అసలు నీ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చింది ఎక్కడ, నువ్వు ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడ పోయి 2 లక్షలు చర్చ పెట్టి అసెంబ్లీలో అంటే అసెంబ్లీ పెట్టాడు. ఏం చెప్పింది? జాబ్ క్యాలెండర్ అని చెప్పింది. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. మేము గట్టిగా అసెంబ్లీలో పట్టు పెడితే ఓ రోజు ఒక కాగితం పెట్టింది టేబుల్ మీద, చర్చ పెట్టకుండా అసెంబ్లీ వాయిదా వేసుకొని పోయింది. పోనీ అదన్నా అమలు చేసిందా అంటే ఆ జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన డేట్లలో ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. నాట్ ఈవెన్ సింగిల్ నోటిఫికేషన్. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. సో ఈ రకంగా నోరుంది కదా అని గాయి పెట్టుడే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలయ్యే పరిస్థితి లేదు. ప్రియాంక గాంధీతో హుస్నాబాద్ లో చెప్పించారు, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి లేదు. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. 2 లక్షల ఉద్యోగాలు కాస్త గాలి మాటలు అయిపోయింది. అన్ని మోసాలు. ఈ రకంగా ఇలా ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. దాని గురించి మేము పోరాడతాం, అసెంబ్లీలో ప్రశ్నిస్తాం. తప్పకుండా మీ తరఫున మా శాయశక్తిలో మేము కృషి చేస్తాం. రైట్. మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి సురేఖపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్యే నాయిని ఫిర్యాదు చేశారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో 2 నూతన ధర్మకర్తలను నియమిస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జీవో నంబర్ 373 జారీ చేయడంపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేను అయినా తనకు తెలియకుండా ధర్మకర్తలను ఎలా నియమిస్తారని పీసీసీ అధ్యక్షుడి దృష్టికి శాసనసభ్యుడు తీసుకెళ్లారు. మంత్రి సురేఖ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ చేశారు. గత కొన్ని రోజులుగా మంత్రి సురేఖ వర్సెస్ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పొలిటికల్ ఫైట్ జరుగుతోంది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ పై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. నాయని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్దీ గెలిచారన్నారు. తనపై ఎలాంటి కామెంట్స్ చేయదలుచుకోలేదంటున్నారు. మంత్రి హోదాలో 2 ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. అధిష్టానం నుంచి వచ్చిన పేర్లను భర్తీ చేశానని, నాయని రాజేందర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన విఘ్నతకే వదిలేస్తున్నానని అన్నారు. అది చాలా రోజులుగా పెండింగ్ ఉంది. వాళ్ళు పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు. ఆ మెంబర్లు ఇద్దరిని ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక 2 ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అని అంటే ఆయన విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను. అందుకంటే నేను ఎక్కువ కాదండి, అది చాలా రోజులుగా పెండింగ్ ఉంది. వాళ్ళు పేర్లు ఇవ్వరు. ఎద్దు ఏడ్చిన యవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. రైతు సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తానని తెలిపారు. మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండల రెవెన్యూ ఆఫీస్ ఎదుట రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి హాజరై మద్దతు తెలిపారు. రైతులు దీక్షలు చేయకుండా పోలీసులతో మైకులు తీయించడం, టెంట్లు కూల్చివేయడం సరైన పద్ధతి కాదన్నారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని, నాయకులు బానిసల్లా ఉండొద్దని తెలిపారు. బ్యాంక్ కింద ధర్నా చేయడం జరిగింది. అప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ రైతులు ఎవరు కూడా టెంట్ వేసుకోవాలి, ధర్నా చేయాలనేటువంటి భావన ఉండదు. రైతులు వాళ్ళ పొలాలలో పంట చేళ్లల్లో ఉండాలని కోరుకుంటారు తప్ప, పంటలు పండించుకొని గౌరవంగా బతకాలని కోరుకుంటారు తప్ప, రైతులు ఎప్పుడు రోడ్ల మీద రావాలని కోరుకోరు. ప్రభుత్వం తను ఇచ్చిన మాట అమలు చేయకపోతే గుర్తు చేసే క్రమంలో, మీ బాధ్యత ఉందని చెప్పే క్రమంలో రైతులు ఇక టెంట్ వేస్తే పోలీసులను తెప్పించి టెంట్ పీకేసులు, మైకు పెట్టుకుంటే మైకులు పీకేసులు, మైకులు పీకేస్తే టెంట్ తీసేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి అనే వెర్రిబాగోల తనం
ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ఈ విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, తద్వారా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి రాష్ట్ర వృద్ధి రేటు పెరుగుతుందన్నారు. జిల్లాల ఎస్పీలతో బదిలీల అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విపేక్షించవద్దని కఠినంగా హెచ్చరించారు. ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుండి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న వారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కట్టుకథతో ఎంపీ మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారని, ఆయన అరెస్ట్ ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు వైసీపీ స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. పక్కా ప్లాన్ ప్రకారమే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న మిథున్ రెడ్డిని ములాఖత్ అయ్యారు. మిథున్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. ఎటువంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవని చెప్పారు. లిక్కర్ కేసులో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అక్రమంగా ఒక కట్టు కథను అల్లి మిథున్ రెడ్డి గారి పైన బనాయించినారో, ఆ లిక్కర్ కేసులో లోపల ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని కలవడానికి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం జరిగింది. చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు. అంటే పొలిటికల్గా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు, ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ రీత్యా కావచ్చు, ఇండివిజువల్ గానే చాలా టాల్ పొలిటీషియన్. కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి అంత ఎదిగిపోతే, అంత పైన స్థాయిలో పెద్ద స్థాయిలో ఉంటే రేపు ఫ్యూచర్ లో తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కూటమి కావచ్చు, లేకుంటే నారా లోకేష్ భవిష్యత్తుకు కావచ్చు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో ఆయనను ఈరోజు ఒక అక్రమ కేసు, ఎటువంటి ఎవిడెన్సులు, ప్రూఫ్లు, రుజువులు లేనటువంటి కేసులో ఆయనను అరెస్ట్ చేయడం అనేది నిజంగానే చాలా దారుణం. ఒకవేళ మిథున్ రెడ్డి గారు గాన వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఉద్దేశంలో మంచి వ్యక్తి కాకపోతే, ఇంత తెలుగుదేశం పార్టీ గాలిలో, ఇంత కూటమి గాలిలో ఆయన గెలిచింది ఎవరిపైన? మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన మిథున్ రెడ్డి గారు గెలిచినారు. అంటే ఆ రాజంపేట పార్లమెంట్ పరిధిలో గాని ఆయనకి ఎంత మంచి పేరుంది, ఆ కుటుంబానికి ఎంత మంచి పేరుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్. మిజోరాంలో ప్రధాని మోడీ పర్యటించారు. బైరాగి సైరాంగ్ రైల్వే లైన్ ను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. మిజోరాం ప్రజలకు రైల్వే లైన్ ఆలస్యంగా అందినందుకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పారు. ఈ ప్రాజెక్టు కేవలం రైల్వే కనెక్షన్ కాదన్నారు. మిగతా కేటాయింపుల కంటే ఇది మిజోరాం కోసం పరివర్తనాత్మక జీవనాధారంగా మారుతుందన్నారు. ప్రజల జీవితాలు, జీవనోపాధులు విప్లవాత్మకంగా మారతాయని పేర్కొన్నారు. రైల్వే లైన్ రైతులు, వ్యాపారాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. అలాగే పర్యాటక రంగం, రవాణా రంగాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఇది దోహదపడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. Traveling to various places, staying in hotels and eating out will become cheaper. This will help more people travel, explore and enjoy different parts of our country. Tourist hubs like the Northeast will particularly benefit from it. Friends, our economy has seen a growth of 7.8% in the first quarter of 25-26. It means India is the fastest growing major economy in the world. We are also seeing the growth of Make in India and exports. Traveling to various places, staying in hotels and eating out will become cheaper. This will help more people travel, explore and enjoy different parts of our country. Tourist hubs like the Northeast will particularly benefit from it. Friends, our economy has seen a growth of 7.8% in the first quarter of 25-26. It means India is the fastest growing major economy in the world. We are also seeing the growth of Make in India
and exports. Traveling to various places, staying in hotels and eating out will become cheaper. This will help more people travel, explore and మణిపూర్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. 2023లో హింసాకాండ తర్వాత మణిపూర్ను సందర్శించడం తొలిసారి. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో 7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. స్థిరత్వం, న్యాయం, సత్యం లేకుండా అభివృద్ధి జరగదని మోడీ చెప్పారు. హింస ఎప్పటికీ పరిష్కారం కాదని తెలిపారు. శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. भारत सरकार आपके साथ है, मणिपुर के लोगों के साथ है। मणिपुर में जिंदगी को फिर से पटरी पर लाने के लिए भारत सरकार हर संभव प्रयास कर रही है। जो बेघर हो गए ऐसे परिवारों के लिए 7,000 नए घर बनाने के लिए हमारी सरकार मदद दे रही है। हाल में ही करीब 3,000 करोड़ रुपए का स्पेशल पैकेज भी स्वीकृत किया गया है। विस्थापितों की मदद के लिए 500 करोड़ रुपए का विशेष प्रावधान किया गया है। मैं मणिपुर के ट्राइबल नौजवानों के सपने और उनके संघर्षों के बारे में अच्छी तरह जानता हूं। आपकी चिंताओं को दूर करने के लिए अलग अलग समाधानों पर काम हो रहे हैं। सरकार का प्रयास है कि गवर्नेंस की जो लोकल बॉडीज है उनको भी मजबूत किया जाए। इनके विकास के लिए उचित फंड्स की व्यवस्था भी की जा रही है। మణిపూర్ను శాంతి శ్రేయస్సుకు చిహ్నంగా మార్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. అల్లర్ల బాధితులను ఆయన పరామర్శించారు. అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయామని ప్రధానికి బాధితులు వివరించారు. స్కూళ్ల మూతపడడంతో విద్యకు దూరమయ్యామని చిన్నారులు కంటతడి పెట్టారు. చిన్నారుల బాధను చూసి మోడీ చలించిపోయారు.